ఎమర్జెన్సీ కాలంలో జరిగినటువంటి అప్రజాస్వామిక వ్యవహారాల గురించి ఈనాడు పార్లమెంటులో 50 వసంతాల పూర్తి చేసుకున్న ఎమర్జెన్సీ కాలాన్ని జరుపుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఎమర్జెన్సీ పెట్టిన కాలంలో అది ఇంకా పురుడు పోసుకోలేదు. అయితే ఎమర్జెన్సీ ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేసామని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘలో కానీ, భారతీయ జనసంఘ అనేటువంటి పార్టీలో కానీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటి విద్యార్థి ఉద్యమంలో కానీ పార్టిసిపేట్ చేసినటువంటి నాయకులకు మాత్రమే ఈ యొక్క ఎమర్జెన్సీ గురించి మాట్లాడేటువంటి అర్హత ఉంటుంది. ఎమర్జెన్సీలో చాలామంది విద్యార్థి నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, ఆర్ఎస్ఎస్ సింపథైజర్సు, ఆర్ఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు అరెస్ట్ అవ్వడం జరిగింది. కొందరు మీసా కింద, కొందరు డిఐఆర్ కింద అరెస్ట్ చేసి 18 మాసాల జైలు శిక్షను వాళ్ళకు కఠినంగా విధించడం జరిగింది. అయితే చాలామందికి తెలుసు, ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేశారు కదా, తరువాత కాలంలో ఈ ఉద్యమాన్ని ఇంత ఉధృతంగా ఎవరు ముందుకు నడిపించారు, ఇందిరాగాంధీని ఎవరు కిందకు దింపారు, గద్దె దింపారు అనేటువంటి విషయాన్ని చాలామందికి తెలియదు. ఈ ఉద్యమాన్ని నడిపించడానికి ఎవరో బయట శక్తులు రాలేదు, విదేశీ శక్తులకు అమ్ముడయ్యేటువంటి వ్యక్తులు రాలేదు. కానీ ఆ ఉద్యమం నడిపించిందంతా కూడా ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ. కాకపోతే ఆర్ఎస్ఎస్ పేరు మీద కాకుండా ఎల్ఎస్ఎస్ పేరు మీద, లోక్ సంఘర్షణ సమితి అనే పేరు మీద ఈ ఉద్యమాన్ని నడిపించింది. చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది, ఆర్ఎస్ఎస్ ఏంటి, ప్రజా ఉద్యమం నడిపించడం ఏంటి అనేటువంటి. ఆర్ఎస్ఎస్ ఉద్యమాలు కూడా నిర్వహిస్తుంది, ఆ ఉద్యమాలు చాలా పగడ్బందీగా నిర్వహిస్తుంది, ఆ ఉద్యమానికి తుది రూపం వచ్చేటంత వరకు పోరాడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ఎమర్జెన్సీ కాలంలో నిరూపితమైంది. అప్పుడు ఉండేటువంటి ఓల్డ్ కాంగ్రెస్ నాయకులు, సోషలిస్ట్ పార్టీ వాళ్ళు, కొద్దిమంది కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో, చాలామంది కమ్యూనిస్టులు భయపడిపోయే వాళ్ళు పార్టీకి దూరం అయిపోయారు. కానీ రియల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, సోషలిస్ట్ పార్టీ నాయకులు, ఓల్డ్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ కూడా సంఘ నడిపినటువంటి వలయంలో చిక్కుకొని వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ అందించడంలో కానీ, వాళ్ళందరికీ ఉద్యమంలో నడిపించేటప్పుడు ఎవరు ఏం పని చేయాలనే ఎలకేషన్ కానీ అంతా కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలే, ప్రచారకుసే చేశారు. అయితే ఆర్ఎస్ఎస్ ప్రచారకులు చాలామంది అరెస్ట్ అయిపోయినా కొద్దిమంది ఈ ఉద్యమం నడపడం కోసం బయట ఉన్నారు. వారు మారుపేర్లతో, వేరువేరు వేషాలతో తిరుగుతూ ఈ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించారు. అంతేకాదు, ఈ ఉద్యమం కొద్దిగా చల్లబడుతుంది, అణచివేయబడుతుంది అన్న సమయంలో వాళ్ళు ఉద్యమాన్ని మరింత పెంచడం కోసం జైలు బరో కార్యక్రమాలు నిర్వహించడం, సత్యాగ్రహాలు జరిపించడం, కొద్దిమందిని కావాలని జైలుకి పంపించడం, మళ్ళీ కొద్దిమంది అడ్వకేట్స్ని నియమించి వాళ్ళని బయటకు తీసుకురావడం, ఈ విధంగా ఉద్యమాన్ని ఎప్పుడూ కూడా ఈ 18 మాసాలు చాలా ఉధృతంగా జరిగే విధంగా ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేసింది. అయితే నా అదృష్టం ఏంటంటే అప్పుడు నేను ఇంకా డిగ్రీ చదువుతున్న వ్యక్తిగా పాలకొల్లు అనేటువంటి టౌన్లో ఉన్నాను. అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ లేదు, కాకపోతే నేను ఏబీవీపీ ఉద్యమాన్ని నడుపుతున్నాను. అటువంటి సమయంలో నాకు ఈ పనిని అప్పచెప్పడం జరిగింది. మేము చేసినటువంటి పని ఏంటంటే, డబ్బులు లేకపోయినా రాత్రిపూట సైకిళ్ళు అద్దెకు తీసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి ఎల్ఎస్ఎస్ పాంప్లెట్స్ని పంచిపెట్టడం, గోడలకు అతికించడం, అక్కడ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి విషయాన్ని అందించడం, ఇవన్నీ చేస్తుండేవాళ్ళం. కొంతమంది ఫ్యామిలీస్ మాకు షెల్టర్ ఇస్తుండేవాళ్ళు, భోజనాలు పెడుతుండేవాళ్ళు, టీ కాఫీలు సప్లై చేస్తుండేవాళ్ళు. అప్పుడు సైకిల్ అద్దెకి ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు ఉండేవి కావు. అయినా సరే ఏదో రకంగా దాన్ని సముపార్జించుకొని నెమ్మదిగా ఇంట్లోనో తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి రాత్రిపూట ఒక 10 మంది, 5, 7 ఎంతమంది నాతో కలిసి వస్తే అంతమంది విద్యార్థులను తీసుకొని ప్రతిరోజు 2 3 గ్రామాలకు తిరుగుతూ అందరూ నిద్రపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ళ ద్వారాల మధ్యలో నుండి ఆ పాంప్లెట్స్ను వాళ్ళకి వేసేయడం జరిగింది. అంతేకాదు, మళ్ళా తెల్లారలేసి కాలేజీకి వెళ్తున్నప్పుడు నోటీస్ బోర్డులో ఎవరో చూడకపోతే నోటీస్ బోర్డులో పెట్టడం, లేకపోతే
వెళ్తున్నప్పుడు మేడ మెట్ల మీదో లేదా ఆఫీస్ రూముల దగ్గరో ఎక్కువ మంది ఉండేటువంటి ప్రాంతాల్లో ఆ పాంప్లెట్స్ను ఉంచడం, తర్వాత తెలిసిన వాళ్ళకి అవి అందించడం, వాళ్ళు చదివేటట్టు చూడడం, అది మరికొంతమందికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది. ఈ ఉద్యమం నడిపించడంలో 18 మాసాలు అహోరాత్రులు కష్టపడినటువంటిది మాత్రం ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ. దేశంలో మరి ఏ ఇతర సంస్థకి అంత యంత్రాంగం లేదు, భారతీయ జనసంఘానికి లేదు. ఆ మాటకొస్తే విద్యార్థి పరిషత్ మట్టుకు చాలా ధీటుగా నిలబడి చాలా ప్రయత్నం చేసింది. ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ శాఖలు లేవో, ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ చొచ్చుకుపోవడానికి వీల్లేదో ఆ ప్రాంతాల్లో విద్యార్థి నాయకులు వెళ్ళి ఆ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే మరి దీని అంతటికీ కూడా ధనం అయిపోయిన తర్వాత సంవత్సరాలు ఈ యొక్క ఎమర్జెన్సీ పొడిగించబడింది 18 మాసాలు. కాబట్టి నెలలు ఎలాగొస్తాయంటే మధ్యలో ఒక విద్యార్థి పరిషత్ కోసం ఒక సావనీరును ప్రింట్ చేస్తామని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ కలెక్ట్ చేయమనేటువంటి పని నాకు అప్పచెప్పడం జరిగింది. నేను పాలకుల నుండి కొద్దిమంది విద్యార్థులు, అంటే 10-15 మంది విద్యార్థులు నాకు కూడా తీసుకొని పోయి భీమవరం తదితర ప్రాంతాలు, అంటే మా ఊరిలో అందరికీ తెలుస్తుంది కాబట్టి పక్క ఊర్లకు వెళ్ళి ఆ యొక్క టౌన్స్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ సేకరించి ఆ యొక్క ధనాన్ని విజయవాడలో ఉండేటువంటి ఒక స్టార్ హోటల్ రిసెప్షనిస్ట్కి చేరేటట్టుగా మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అది ఎవరు తీసుకుంటారు, ఎక్కడ ఎందుకు పంపించాలి, ఆ విషయాలన్నీ మాకు అప్పుడు తెలియదు. ఎవరెవరి పేరులో చెబుతుండేవారు, అవి నిజమైన పేరులో మారు పేరులో తెలియదు. అయినప్పటికీ కూడా ఉద్యమానికి మా వంతు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమానికి ఆ విధంగా సహాయం చేయడం జరిగింది. అయితే నేను చేసినటువంటి మరొక పని ఏంటంటే, మాకు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి ఎక్కడైతే బ్రాంచెస్ లేవో అక్కడికి తీసుకొని వెళ్ళి కొద్దిమంది మిగతా ప్రాంతాలను తీసుకొని వచ్చి 1-2-3 యువకులను తీసుకొని వచ్చి అక్కడ సత్యాగ్రహాలు చేయించడం. అంటే బస్టాండ్లో నేను ఉండి వాళ్ళు దిగిన తర్వాత విలేకరులకు ముందుగానే ఇన్ఫామ్ చేస్తాము ఇక్కడ ఉద్యమం జరగబోతున్నదని. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, వీళ్ళెవరో రైట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇంతమంది పోలీసుల మధ్యలో వీళ్ళు ఏం చేస్తారని. కానీ మేము జనాల మధ్యలో ఉండి వాళ్ళ బస్సులు దిగిన వెంటనే అక్కడి నుంచి వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ దరిదాపుల్లోకి వచ్చేసరికి వాళ్ళు అరెస్ట్ అయిపోయేటట్టు చూడడం. అరెస్ట్ అయిన తర్వాత వెంటనే ఒక ఆర్ఎస్ఎస్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో, సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి వాళ్ళకి బెయిల్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం. ఆ రాత్రికి వాళ్ళకి జైల్లో కావలసినటువంటి ఏర్పాట్లను, భోజన వసతులను అన్నింటినీ కూడా ఏర్పాట్లు చేయడం, వెనక నుండి నడిపించడంలో నా వంతు సహాయం చేయడం జరిగింది. అది నరసాపురంలో అయితేనేంటి, తణుకులో అయితేనేంటి, భీమవరంలో అయితేనేంటి, శృంగవృక్షంలో అయితేనేంటి, పక్కలో ఉండేటువంటి గ్రామాల్లో ఇటువంటి ఉద్యమాన్ని నేను దగ్గరుండి నడిపించడం జరిగింది. ఆ విధంగా ఓల్డ్ కాంగ్రెస్ నాయకులు, మా జిల్లాలో ఉండేటువంటి ఓల్డ్ కాంగ్రెస్ నాయకులు ప్రముఖంగా రాజుగారు ఉండేవారు. ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మూర్తిరాజు అంటారు. ఆయన వీళ్ళందరినీ కూడా నిద్ర లేపి, మీకు ఒంటరి వాళ్ళు కాదు, ఉద్యమాన్ని మేము ముందుంది నడిపిస్తాం, మీరు మాకు సహాయం చేయండి అంటే పెద్ద దిక్కుగా నిలబడండి అని చెప్పి వాళ్ళని ముందు నిలబెట్టి వెనక ఉండి చేసినటువంటి పని అంతా కూడా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ అని చెప్పక తప్పదు. ఈనాడు ఎమర్జెన్సీ అప్రజాస్వామిక చర్య, ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగినటువంటి చర్య అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుము బిగించినటువంటి సంస్థలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎల్ఎస్ఎస్ పేరు మీద. ఎల్ఎస్ఎస్ అంటే జయప్రకాష్ నారాయణ గారి పేరు మీద ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. లోక్ సంఘర్షణ సమితి. ఆయన నాన్ కాంట్రావర్షియల్, అందరికీ కావాల్సిన వాడు, ఆయన పేరు చెప్తే అందరూ ముందుకొస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని ఆ సందర్భంలో మెయిన్ లీడర్గా ఫోకస్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఆయన ఎవరికీ తెలియదు, ఒక నార్త్ లీడర్ ఆయన. కానీ సౌత్లో కూడా పాపులర్ చేసింది మేమే, ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అంతేకాదు ఈ ఉద్యమంలో చాలా కుటుంబాలు చితికిపోయి 18 మాసాలు లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ జైల్లో కూర్చుంటే వాళ్ళకి జీతాలు లేవు, ఇంట్లో తిండి లేదు, పిల్లలకి ఎవరు దిక్కు చూపిస్తారనేటువంటి సమయంలో వాళ్ళకు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చక్కటి ఏర్పాట్లు చేసి వాళ్ళ వైఫ్స్ కానీ లేదా వాళ్ళ పిల్లలకు కానీ ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ ఇంట్లో తిండి దొరికే విధంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇంత నెట్వర్క్ చేసినటువంటి సంస్థ ప్రపంచంలో మరొకటి ఉండదు. అది ఓన్లీ ఆర్ఎస్ఎస్. అది ఎల్ఎస్ఎస్ పేరు మీద జరిగింది.
ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక సంస్థ కాదు, అది మహా ఉద్యమం. ఇది చాలామందికి తెలియదు. ఈ ఎమర్జెన్సీ తర్వాత చిన్నగా ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ పదింతలకు పెరిగి మహావృక్షమై ఈనాడు దేశంలో ప్రపంచంలోనే ఏ వాలంటరీ ఆర్గనైజేషన్కి లేనటువంటి స్ట్రెంగ్త్తో ముందుకు పోతున్నది. జై హింద్, జై భారత్. ఐఎమ్ బీవీకే బాబ్జీ, జనరల్ సెక్రటరీ ఫర్ సిటిజన్స్ ఫార్మ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. జై హింద్, జై భారత్.